హలో ఫ్రెండ్స్, మహాభారతంలో అంబాదేవి కథ అత్యంత విషాదకరమైనది మరియు పగతో కూడుకున్నది. ఆమె పాత్ర భీష్ముని పతనానికి ప్రధాన కారణం అవుతుంది. అంబిక, అంబాలిక వారి స్వయంవరం జరుగుతుండగా భీష్ముడు అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న రాజులందరినీ ఓడించి ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురానికి తీసుకెళ్తాడు. హస్తినాపురానికి వెళ్ళిన తరువాత అంబ అప్పటికే సాల్వరాజుని మనసారా ప్రేమించానని భీష్ముడితో చెప్తుంది. ధర్మబద్ధంగా ఆలోచించిన భీష్ముడు ఆమెను గౌరవంగా సాల్వరాజు వద్దకు పంపిస్తాడు. అంబ సాల్వరాజు వద్దకు వెళ్ళినప్పుడు అతను ఆమెను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. భీష్ముడు నిన్ను యుద్ధంలో గెలిచి తీసుకెళ్లాడు, ఇప్పుడు నువ్వు అతని సొత్తు, వేరొకరు తీసుకెళ్లిన స్త్రీని నేను స్వీకరించలేను అని తిరస్కరిస్తాడు. తిరిగి హస్తినాపురానికి వచ్చిన అంబను విచిత్రవీరుడు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. తన జీవితం నాశనం కావడానికి భీష్ముడే కారణమని భావించి అంబ అతన్ని పెళ్లి చేసుకోమని కోరుతుంది. కానీ భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ కారణంగా నిరాకరిస్తాడు. దిక్కుతోచని స్థితిలో అంబ పరశురాముణ్ణి ఆశ్రయిస్తుంది. పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేసినా ఫలితం తేలేదు. చివరకు అంబ అడవులకు వెళ్ళి శివుని కోసం ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వరమిస్తాడు. ఆ వరం త్వరగా నెరవేరాలని అంబ అగ్నిప్రవేశం చేసి ప్రాణాలను వదులుతుంది. మరుసటి జన్మలో అంబ ద్రుపద మహారాజుకి శిఖండిగా జన్మిస్తుంది. పుట్టినప్పుడు అమ్మాయిగా పుట్టిన తరువాత ఒక యక్షుడి సహాయంతో పురుషుడిగా మారుతుంది. ఇక అంబిక, అంబాలిక మాత్రం విచిత్రవీరుణ్ణి వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత విచిత్రవీరుడు రాజుగా సుఖసంతోషాలతో జీవించాడు. అతను రాజకార్యాల కంటే భోగాలకు ఎక్కువగా అలవాటు పడిపోవడంతో శరీరం బలహీనపడింది. చివరికి రోగంతో చిన్న వయసులోనే మరణించాడు. విచిత్రవీరునికి పిల్లలు లేకుండా మరణం సంభవించిందని, హస్తినాపురానికి వారసుడు లేకుండా పోయిందని సత్యవతీదేవి తీవ్ర ఆందోళనకు గురైంది. చాలా ఆలోచించింది. భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల వివాహం చేసుకోలేడు. వంశ పరిరక్షణ కోసం అప్పుడు సత్యవతి ఒక నిర్ణయం తీసుకుంది. తన మొదటి కుమారుడైన మహర్షి వ్యాసుడని పిలిచింది. వ్యాసుడు ఎంతో గొప్ప మహర్షి. అంబాలిక నియోగం చేయమని అడిగింది. అంబిక వ్యాసుని ఆకారం చూసి వ్యాసుడు వచ్చినప్పుడు ఆమెను కళ్ళు మూసుకుంది. అందుకే ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుట్టాడు. అంబాలిక భయంతో పచ్చగా మారింది. అందుకే పుట్టిన బిడ్డ పాండు బలహీనంగా పుట్టాడు. ఆయుష్ కూడా తక్కువే. అంబిక మళ్ళీ వెళ్ళడానికి భయపడడంతో దాసిని పంపించింది. అప్పుడు విదురుడు పుట్టాడు. అతను జ్ఞానవంతుడు, అలాగే ధర్మాత్ముడు. కథలో మలుపు ఏంటంటే ఇక్కడి నుండి మహాభారతం అసలు కథ ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు కొడుకులు కౌరవులు, పాండురాజు కొడుకులు పాండవులు, వీరి మధ్య మహాభారత యుద్ధం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కుంతీదేవి వరం గురించి, అలాగే పాండురాజు కుంతీదేవి వివాహం గురించి, గాంధారి త్యాగం గురించి, గాంధారి ధృతరాష్ట్రుల వివాహం ఎలా జరిగింది, శకుని రాక గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.